వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కోసం ప్రయత్నం చేయకుండా కేవలం ప్రభుత్వం మీద బురదజల్లటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అయిపోతున్న పరిస్థితుల్లో, ఖాళీ అంటే చిన్న రెండో సెకండ్ గ్రేడ్ లీడర్స్ కాదు, నెంబర్ 2 స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీని వదిలించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఆ గందరగోళంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వారి భావాలకి ఒక రూపం ఇచ్చేది, వారి దిగజారిన భావాలకి ఒక రూపం ఇచ్చేది సాక్షి పత్రిక. నీతి ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి, ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి, దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. నేను ఏదైనా కరువు కాటకాలతోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో, యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు. కానీ ఒక వ్యక్తి మూర్ఖత్వ పరిపాలన మూలంగా, దుష్పరిపాలన మూలంగా, చేతకాని పరిపాలన మూలంగా, దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అగాధంలోకి నెట్టవేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి, తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీ 7 నెలల పరిపాలన, తెలుగుదేశం పార్టీ 7 నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేటట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది, పెన్ను మాది, ఇంకు మాది, మేము ఏదైనా రాసేయచ్చు, ప్రజల్ని మభ్యపెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచన చేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి అందిన రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచించినట్లయితే 10 లక్షల కోట్లకు పైబడి అప్పులు, 71,000 కోట్లు అసలు, వడ్డీ చెల్లింపు 1,40,000 కోట్లు, 2 అసలు వడ్డీ కలిపి 1,40,000 కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్రం మీద వేశారు. ఆలోచిద్దాం. అప్పు చేస్తాం తప్పు కాదని కూడా కొంతమంది వాదన చేస్తారు. కానీ మీరు తీసుకొచ్చిన అప్పుని ఏ విధంగా ఈ రాష్ట్రానికి సంపద కానీ ఆస్తులు కానీ సృష్టించడానికి ఖర్చు పెట్టారో కావాలంటే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో మనం ఎంక్వైరీ చేపిద్దామని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను కేవలం మీరు విలాసాలకి, మీ మూర్ఖత్వపు ఆలోచనలకి ఒక రూపం ఇవ్వటానికి
మీరు ఆలోచించిందే కరెక్ట్ అనే విధంగా మేధావులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాథలోకి నెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఈరోజు ఆయన ప్రభుత్వం నుంచి దాదాపు 1,40,000 కోట్లు అన్ని బకాయిలే. నేనేదో చేసేసాను అంటారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకి చేశానని చెప్పేసి గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు వారి భవిష్యత్తుకి ఇగో ఇది బాట వేశాం మేము, ఇదిగో ఈ విధంగా వాళ్ళ ఆదాయ వనరులు పెరిగేదానికి మేము చేశాము, ఇదిగో వీళ్ళ సంపద సృష్టికి లేకపోతే వాళ్ళ సంపద విలువ పెరగటానికి మేము ఈ చర్య తీసుకున్నామని చెప్పేసి చెప్పే దమ్ము ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను పేదవాడి సంపద విలువలు కూడా దిగజార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. నీ దుష్పరిపాలన మూలంగా ఆస్తుల విలువలు ప్రతిసారి కూడా అది కోటేశ్వరుడు ఆస్తుల విలువ కానివ్వండి, లేదా పేదవాడి ఆస్తుల విలువ కానివ్వండి, మార్కెట్ విలువ కడితే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. పెరగటానికి కారణం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకునే విధానాలు, అవలంబించే విధానాలు ఒక మూల కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేవలం ఈయన దుష్పరిపాలన మూలంగా పేదవాడు తన ఆస్తుల్ని తన అవసరాలకి వినియోగించుకోలేని దుస్థితి వచ్చింది. బయట ₹1,00,000 ఉన్న ఆస్తి 50,000 రూపాయలకి పడిపోయిన పరిస్థితులు చూశాం. పేదవాళ్ళందరినీ కూడా నిరుపేదలుగా చేయడం కోసం పేదవాడు భూముల్ని లాక్కునే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా నాయకులందరూ కలిసి గూడపుటాన్ని చేసి అలీబాబా 60 దొంగల్లాగా దోచుకునే విషయం కూడా వాస్తవం కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మీరేదో చేశామని చెప్తున్నారు. ఫీజు ఇంబర్స్మెంట్ 2,832 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు స్టూడెంట్స్. ఏమవుతుందని కూడా ఆలోచించుకోకుండా కనీసం యాజమాన్యాన్ని కూడా నువ్వు అందరినీ బెదిరించి కేసుల్లో కొట్టి ఆఖరికి జైలులో మర్డర్ చేయడానికి కూడా ప్లాన్ చేసే నువ్వు కనీసం మేము ఇవ్వలేకపోయాం ఫీజు ఇంబర్స్మెంట్, మీరు ఆ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఎక్కడన్నా గొట్టి తాకిది ఇవ్వగలిగామని చెప్పేసి అడుగుతామన్నా నేను. ఆఖరికి చిక్కీలు, కోడిగుడ్లు, మరి వసతి దీవెన కింద కూడా 2,832కి తోడు మరొక 1,700 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఆరోగ్యశ్రీ బకాయిల మూలంగా పేదవాడికి ప్రైవేట్ హాస్పిటల్లో ఏ ఉద్దేశంతో అయితే ఆరోగ్యశ్రీ ఆ రోజు తీసుకురాబడిందో ఆ ఉద్దేశం నెరవేరబడలేదని చెప్పేసి ఆలోచన ఎప్పుడన్నా చేశామని చెప్పేసి అడుగుతామన్నా నేను. నీ 5 సంవత్సరాల హయాంలో ఆరోగ్యశ్రీ ఉంది, మీరు చావండి అని అన్నావు. కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకపోవడం మూలంగా హాస్పిటల్స్ వాళ్ళు వైద్యం చేయరని తెలిసినప్పటికి కూడా కనీసం ఒక 100 మందికైనా CMRF కానీ LOC కానీ ఇచ్చి వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేశామని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా నేను. ఉద్యోగులకి బకాయిలు దాదాపు 20,000 కోట్లు బకాయిలు పెట్టాం. PRC వేయకోకుండా అన్యాయం చేశాం. అదేవిధంగా ధాన్యం రైతులకి 21 రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న నువ్వు, ప్రతి గింజ నేనే కొంటానని చెప్పి చెప్పుకున్న నువ్వు ధాన్యం డబ్బుల్ని 3-4 నెలలు కూడా ఇవ్వకపోతే రైతు పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ఇప్పుడు ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి గింజ నేనే కొంటాను, బయట వాళ్ళు కొనొద్దు అని చెప్పేసి బెదిరించిన నువ్వు బాపట్ల జిల్లాలో కేవలం 7,000 మెట్రిక్ టన్నులు కొని ధాన్యాన్ని గత సంవత్సరం చేతులు కడుక్కున్న నువ్వు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ ఒక్క జిల్లాలోనే 50,000 టన్నులు ధాన్యాన్ని కొనటమే కాకుండా రైతుల డిమాండ్ మేరకు 7,000 టన్నులు మరి అదనంగా కేటాయించాం. ఇంకొక 20,000 టన్నులు కూడా కేటాయించడానికి ఆలోచన చేస్తున్నాం. ఈ విధంగా దాదాపు 30 లక్షల టన్నులు పైబడి ధాన్యాన్ని కొని 24 గంటల్లో డబ్బులు చెల్లించిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గృహ నిర్మాణం నేను నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. మీరు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాష్ట్ర నిధులతో 2.5 లక్షల రూపాయలతో ఒక ఇల్లు కట్టి ఎస్సీలకి ఎస్టీలకి పీజీటీవీలకి అదనంగా 50,000 75,000 లక్ష రూపాయలు ఇస్తే నువ్వు అదనంగా ఇచ్చే డబ్బులు ఎగ్గొట్టి ఎస్సీ ఎస్టీలకి ఎగ్గొట్టి
2.5 లక్షలు ఇచ్చిన యూనిట్ ధరనికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని 30,000కి తగ్గించిన గనుడు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తామన్నా నేను. సరే తగ్గిస్తే తగ్గించాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో పేదవాడికి ఒక గూడు ఏర్పాటు అయ్యిందంటే దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధుల్ని నువ్వు దారి మళ్లించి నీ ఇష్టాలకి విలాసాలకి ఖర్చు పెట్టావే, పేదవాడికి ఎంత అన్యాయం చేశావో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. గృహ నిర్మాణం బకాయిలు 7,800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతాను. ఉపాధి హామీ బకాయిలు 2,100 కోట్లు, ఈ విధంగా 1,40,000 కోట్ల రూపాయలు మరి అప్పులు పెట్టి ఈ రాష్ట్రానికి అప్పచెప్పి నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. పోనీ ఏదైనా సంపద సృష్టించడానికి ఆలోచన చేసావా? ఆంధ్రప్రదేశ్ అంటే ఈ దేశంలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, వ్యవసాయానికి రైస్ బౌల్ ఆంధ్రప్రదేశ్, వ్యవసాయానికి పెద్ద హబ్ ఆంధ్రప్రదేశ్. కానీ ఆ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంగా పూర్తిగా కుదేలైపోయే విధంగా నీ దుష్ట రాజకీయాలతో, నీ దుష్ట ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ తుప్పు పట్టే విధంగా మధ్యలో వదిలేయటమే కాకుండా ఈ రాష్ట్రానికి సంజీవిని లాంటి పోలవరం ప్రాజెక్టుని ఒక బాధ్యతతో కూడా పూర్తి చేయలేకపోయిన విషయం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తామన్నా నేను. నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజు చాలా మాటలు మాట్లాడారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందనే నమ్మకాన్ని రైతులకు కలిగించింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అసెంబ్లీలో తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు, ఎవరు వినని బూతులతో సహా అసెంబ్లీని అధోగతి పాలు చేసి మేము 2022కి ఇచ్చేస్తాం, 2023కి ఇచ్చేస్తామని సినిమా డైలాగులు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇవైపోయారు. ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. అమరావతి 5 సంవత్సరాల్లో ఇది ఈ రాష్ట్రం యొక్క రాజధాని అని చెప్పేసి నిర్ధారించలేని చేతకాని ప్రభుత్వం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు 7 నెలల కాలంలోనే పూర్తిగా తుప్పు పట్టేటట్లు చేశావు నిర్మాణాలన్నింటినీ కూడా. ప్రపంచ స్థాయి బిల్డింగులు కట్టాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి ప్రారంభిస్తే దాన్ని కొనసాగించి, లేదు నీ ఆలోచన ప్రకారం నువ్వు ఏదో ఒకటి చేసి ఈ రాష్ట్రానికి రాజధాని అందించాల్సిన ఒక ముఖ్యమంత్రి కేవలం పిడేలు వాయించుకుంటూ నేను 3 రాష్ట్రాలు 3 రాజధానులు అని చెప్పేసి ఏ ఒక్క రాజధాని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయని నువ్వు ఈరోజు మాట్లాడతాం చాలా అన్యాయం చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు 31,000 కోట్లు అమరావతి నిర్మాణానికి, అమరావతి పూర్తి చేయటానికి 31,000 కోట్ల నిధులు సాధించింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా నేను. వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, హడ్కో కానివ్వండి, జర్మనీ ఫైనాన్స్ కంపెనీలు కానివ్వండి, అన్ని కలిపి 31,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. అంతేకాకుండా ఈ 7 నెలల కాలంలోనే సంపద సృష్టిస్తాం అని మేము ఊరినే బకాయి నీలాగా డాంబికాలు పడటానికి ప్రయత్నం చేయట్లా. ఈ 7 నెలల కాలంలో 6.33 లక్షల కోట్ల పెట్టుబడుల్ని అగ్రిమెంట్ రూపంలో, నీలాగా ఏదో పేపర్ స్టేట్మెంట్ ద్వారా కాదు సుమా, అగ్రిమెంట్ రూపంలో వివిధ దిగ్గజాలు, ప్రపంచ దిగ్గజాలతో అగ్రిమెంట్ ఎంటర్ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. గూగుల్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, టాటా కన్సల్టెన్సీ కానివ్వండి, మిట్టల్ కానివ్వండి, ఆర్సిలరీ మిట్టల్ కానివ్వండి, ఇవన్నీ కలిపి 6.33 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా, చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. తద్వారా 7 నెలల కాలంలోనే 4.1 లక్ష మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతేకాకుండా ప్రభుత్వంలో రంగులేసి నీ కాంట్రాక్టుల కోసం, ముడుపుల కోసమో వస్తు సామాగ్రి కొని ఆఖరికి టీచర్ లేకోకుండా స్కూల్స్ని చేసావంటే నీ దూరదృష్టి ఏమిటో, మీ విజన్ ఏమిటో ఈ రాష్ట్రంలోని విద్యార్థుల పట్ల అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఒక విలువ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి, ఒక విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో 16,500 మంది టీచర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని 100,000 మందికి ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా
ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 7 నెలల కాలంలో ఏమీ చేయలేదంటున్నారు. మొదటి 7 నెలల్లో మీరు ఏం చేశారండి? 7 నెలల కాలంలో ఏం చేశారు మీరు పెంచే 1000 రూపాయల పెన్షన్ని 5 సంవత్సరాలు తీసుకుని దాంట్లో ఒక 250 రూపాయలు మొట్టమొదటి 7 నెలలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 3000 నుంచి 4000 రూపాయలకి, 3000 రూపాయల నుంచి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్కి 6000, 6,000 నుంచి 15,000కి పెంచిన ఘనత ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. అంతేకాదు ఆఖరికి పేదవాడి కడుపు నింపే ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు కూడా దుర్మార్గంగా మూసేశావే. మరి సూపర్ 6లో ఏదైతే చెప్పామో ఆ క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఓపెన్ చేసి కొన్ని లక్షల మందికి 7 నెలల కాలంలో మేము ఆకలి తీర్చామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా దీపం పథకం అందరూ కూడా రాష్ట్రంలోని అక్క చెల్లెలందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పుల్లల పొయ్యితో నా అక్క చెల్లెల ఆరోగ్యం చెడిపోతుంది, వారికి మెరుగైన వంట చేసుకుంటానికి గ్యాస్ స్టవ్లు ఇవ్వాలనే ఆలోచనతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఈరోజు ఆ గ్యాస్ ధర పెరిగిపోవటం మూలంగా ఈ గ్యాస్ స్టవ్ను పక్కన పెట్టి మళ్ళీ పుల్లల పొయ్యికి వెళ్ళి ఆలోచన చేస్తారు అక్క చెల్లెలని చెప్పేసి దీపం పథకం 3 సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇస్తానని చెప్పామో 90 లక్షల మందికి సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేశామని చెప్పేసి కూడా మనం చేస్తాను. ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా పంచాయతీల్లో మరి ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు మీరు ఎన్ని కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయగలిగారు గ్రామాల్లో? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గిన్నీస్ బుక్లో ఎక్కే విధంగా రాష్ట్రంలోని 13,500 పైబడి పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి 3,500 నుంచి 4,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానికి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. పంచాయతీలకి అధికారాలు ఇవ్వాలి, స్థానిక సంస్థలకి అధికారాలు ఇవ్వాలని చెప్పేసి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పోరాటం చేస్తుంటే నువ్వు చేసింది ఏమిటి? ప్రెసిడెంట్కి తెలియకోకుండా, పంచాయతీ తీర్మానం లేకోకుండా దొంగదారిన దొంగలు దోచుకున్నట్టు నువ్వు పంచాయతీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుని పంచాయతీలు నిర్వీర్యం చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వానికి ఒక ల్యాండ్ మార్క్ లేదా ట్యాగ్ లైన్ గుంటల రోడ్లు. మన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వంలో ఏదైనా ఊరు వెళ్ళాలంటే కూడా ఆలోచించుకునే పరిస్థితి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, గుంటలు లేని R&B రోడ్లు చేయాలి మనం అని చెప్పేసి. ముందు సంక్రాంతి కొన్ని కారణాల మూలంగా దాన్ని ఫిబ్రవరి ఎండింగ్ కల్లా గుంటలు లేని రోడ్లు చేయాలని చెప్పేసి 900 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకి 5 లక్షల నుంచి 10 లక్షలకి వడ్డీ రుణాలు పెంచి వాళ్ళ సాధికారత సాధించే విధంగా ప్రయత్నం చేయటం అది ప్రభుత్వం సాధించిన విజయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా గంజాయి డ్రగ్స్ గత ప్రభుత్వం రాష్ట్రంలో కాదు సౌత్ ఇండియాలో భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు ఆ రోజు పత్రికల్లో మనంతా కూడా చూసాం. ఈరోజు ఆ గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కుపాదం నెలకొల్పి ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి మంత్రులతో దాని మీద మరి ఈగిల్ టీంను ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా కర్నూలు జిల్లా ఓరవకల్లు, కడప జిల్లా కొప్పర్తిలో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి. ఇవి కదా కావాల్సిన ప్రభుత్వం చేయాల్సింది. కేవలం బటన్ నొక్కితే సరిపోయిద్దేమో, మీరు కావాలంటే సెంటర్కి వచ్చి ప్రజలందరూ కూడా అడగండి. ఒకవేళ బటన్ నొక్కితే సరిపోయిద్ది అనుకుంటే మిమ్మల్ని అంత ఘోరంగా ఇంటికి పంపించేవాళ్ళు కాదనే విషయాన్ని
మీరు గుర్తించాలని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు కూడా తెలియజేస్తామన్నా నేను. మీరు చెప్తున్నారు కదా మేము ఇచ్చామని చెప్పేసి, మీరు ఇచ్చినా కూడా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుందని గుర్తించారు ఈ రాష్ట్ర ప్రజానికం. మీరు చేస్తున్న కార్యక్రమాల మూలంగా వారి పిల్లలకి భవిష్యత్తు ఉండదు, ఈ రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఆలోచనతోనే మిమ్మల్ని అంత ఘోరంగా ఓడించినా కూడా మీరు ఆలోచన మార్చుకోకపోతే చాలా ఘోరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను. మరి అదేవిధంగా మీరు మోడీ గారు మా చేతిలో ఉన్నారు, మోడీ గారితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వెళ్ళేసి ప్రతిసారి ఎన్నోసార్లు వెళ్ళొచ్చారు ఢిల్లీ. ఏ ఒక్కసారి ట్రిప్లో అయినా సరే ఈ రాష్ట్రానికి ఇది సాధించాను అని చెప్పగలిగారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 6 నెలల ముందు ఎలక్షన్, 6 నెలలకో సంవత్సరం ముందో అదే మోడీ గారు విశాఖపట్నం వచ్చారు. ఎన్నికలైన మళ్ళీ 6 నెలలకి అదే మోడీ గారు విశాఖపట్నం వచ్చారు. తేడా ఏమిటి? అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు లోకేష్. సాధించింది ఏమిటి? ప్రైవేటైజ్ అయిపోయిందని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం స్టీల్ కార్మికులందరూ కూడా 1500 రోజులు నిరాహార దీక్షలు చేసిన యుద్ధం విజయం సాధించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. మీరు అన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారు? పోనీ ఏమన్నా కేంద్ర ప్రభుత్వం పాలసీ మార్చుకుందా ప్రైవేటైజేషన్ మీద? ఇక ప్రైవేటైజేషన్ చేయము, లేదు అన్ని కూడా ప్రభుత్వ రంగంలో అని చెప్పలేదే. వారి విధానాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం మీద నమ్మకంతో రాష్ట్ర ప్రజల పోరాటానికి, స్టీల్ కార్మికుల పోరాటానికి మరి జవాబుగా 11,500 కోట్ల రూపాయలు కేటాయించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే నడుస్తుందని చెప్పేసి ఏదైతే విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అని 30 మంది ప్రాణాలు అర్పించారో దానికి తగ్గట్టు మరి మోడీ గారు వచ్చి విశాఖపట్నం నుంచి వెళ్ళి ప్రకటించిన విషయాన్ని అది విజయం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను. అంతేకాకుండా బీపీసీఎల్ అంటే ఇవన్నీ అవసరం లేదని చెప్పమనండి మీరు. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని మీటింగ్ పెట్టి బీపీసీఎల్ అక్కర్లేదు, మోడీ గారు శంకుస్థాపన చేసిన 2 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ అక్కర్లేదు, ఆర్సిలరీ మిట్టలు ఇక్కడికి వచ్చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, ఇది మళ్ళీ ఒరిస్సా వెళ్ళిపోమనండి, గూగుల్ అసలు ఇక్కడ రాక్కర్లేదు, డేటా సెంటర్లు ఇక్కడ రాక్కర్లేదు, టీసీఎస్ అక్కర్లేదు అని మీరు చెప్పండి. మీరు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉందో సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రంలో లక్షల మంది యువకులకి భరోసా కల్పించే కార్యక్రమాలు వేస్ట్ అని చెప్పేసి దమ్ముంటే ఆ సాక్ష్య పత్రికలను చెప్పమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తామని